హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రోన్యూమరాలజీ. ఇప్పటి వరకు నా మీద నమ్మకంతో, నా మీద ఒక గట్టి నమ్మకంతో ఈరోజు చాలామంది వేలలో వచ్చినటువంటి సంఖ్యలో ఉన్నారు. నా దగ్గరికి వచ్చి కరెక్షన్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో నేను ప్రత్యేకంగా పర్టికులర్గా తులారాశి వారి మీదనే ఎక్కువ చెప్తున్నాను. ఎందుకంటే తులారాశి వారిది ఈ శకం ఒక విధంగా చెప్పాలంటే ఈ యుగం అనేది తులారాశి వారిది. ఇక నుండి బాగుపడేది, అగ్రగామిగా నిల్చునేది, ఉన్నతంగా జీవించేది, లైఫ్లో దేనికి లోటు లేకుండా బ్రతికేది తులారాశి వారు. అందులో భాగంగా కొండ మీద కూర్చున్నటువంటి గోపాలున్నైనా కిందికి దింపేసేవారు కూడా తులారాశి వారే. అంతటి శక్తియుక్తులు, అంతే ఘనాపాటులు మరి తులారాశి వారు. మరి తులారాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా ఎంత అద్భుతమైనటువంటి వారు అంటే అంత గొప్ప వ్యక్తులండి. తులారాశిలో జన్మిస్తే మామూలు విషయం కాదండి. జీవితం ఎదగడమే కానీ తరగడం అనేది కూడా మీతో అసలు మీరు చూడలేరు. తులారాశిలో జన్మించారు ప్రపంచాన్నైనా జయించేటువంటి శక్తియుక్తులు గలటువంటి వారు తులారాశి వారు. మనకు భగీరథుడు తెలుసా అండి మీకు? భగీరథుడు శివుణ్ణి మెప్పించి ఒప్పించి జటాజూటంలో ఉన్నటువంటి గంగాదేవిని దివి నుండి భువికి తెప్పించినటువంటి ఘనాపాటి మనకు భగీరథుడు. అందుకే అతనికి అపర భగీరథుడు అని పేరు వచ్చింది. అలాగా తులారాశి వారు కూడా కొండ మీద కూర్చున్నటువంటి గోపాలున్నైనా కిందికి దింపే అంత శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వారు తులారాశి వారు. నేను చెప్తున్నానండి, తులారాశి వారిని నేను ఇప్పటి వరకు 30 సంవత్సరాల చరిత్రలో, నాకు 30 సంవత్సరాల చరిత్ర అండి ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ. ఈ 30 సంవత్సరాల చరిత్రలో నేను ఎంతో మందిని నేను గమనించాను, చూశాను. కొంతమందికి 80% నేను చూసిన వాటిలో చెప్తున్నాను, తల్లిదండ్రుల నుండి వారసత్వంగా సంపాదించినటువంటి ఆస్తులను పట్టుకొని వాళ్ళు పైకి రాలేదండి. వారు కష్టపడి నిలదొక్కుని, కష్టాన్ని జయించి నిలదొక్కుని, అన్ని ఇబ్బందులను అధిగమించి ఈరోజు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నటువంటి వాళ్ళు తులారాశి వారండి. లక్కీ పర్సన్స్ ఒక విధంగా చెప్పాలండి. కొందరికి కొన్ని అదృష్టాలు కలిసి వస్తాయండి, అదృష్టవంతులు అవుతారు కూడా. కొందరికి ఎట్లా ఉంటుందంటే వారు పిల్లల పుట్టుక ద్వారా అదృష్టవంతులు అవుతారు. వాళ్ళ పిల్లల పుట్టుక ద్వారా. మొన్న ఒక 3 సంవత్సరాల క్రితం నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అతనికి నేను చెప్పాను, 3-4 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. అతను నా దగ్గరకు వచ్చినప్పుడు, నా జీవితం ఎప్పుడు సార్ మారేది? నేను అసలు పడుకున్నా నిద్రపోయినా కూడా, అసలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా కష్టపడి సంపాదించి ఏదన్నా ఒక చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి సంపాదించాలి. నన్ను హీనంగా చూస్తున్నటువంటి వారికి నేను ఒక సమాధానం కావాలి. నన్ను చూసి అసహించుకునేటువంటి వారు నన్ను చూసి తలదించుకొని పోతుంటారు కొంతమంది. నేను ఎక్కడ ఎవరినో డబ్బులు అడుగుతానని చెప్పేసి. అసలు నాతో ఫ్రెండ్షిప్ అనేది ఎవరు చేయదు. ఒక విధంగా చెప్పాలంటే నేను ఏదైనా వాళ్ళకి ఏదైనా పని పడితే, అవసరం ఉంటే, నేను ఇంట్లో నుండి కూడా భోజనం తినకుండా కూడా వచ్చి పనిచేసిన రోజులు ఉన్నాయి సార్. ఆకలితో ఇంటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. కానీ ఒక రోజు కూడా ఎవరి దగ్గర నేను ఒక టీ కూడా ఆశించలేదు. సమాజ సేవ అని చెప్పాను, కానీ ఆ సమాజం నాకు ఏం మిగిల్చింది సార్? ఇంత యేసుడు అవసరం? అసలు స్వార్థం పెరిగిపోయింది. నేను కూడా అలాగనే మారిపోవాలనుకుంటాను, కానీ నా వల్ల కావట్లేదు అంటున్నాడు. అసలు నా జీవితం ఎప్పుడు మారుతుంది సార్ అంటే, నేను తన జాతకాన్ని మొత్తం పరిశీలన చేసి, నేను అతని గోత్రం తెలుసుకొని గవ్వలు వేసి చూశాను. గవ్వలు వేసి చూస్తే అతనికి ఏం పడిందంటే, అతని జన్మ జాతకంలో ఇంటికి ద్వితీయ సంతానంలో తులారాశిలో జన్మిస్తే నీ జీవితం బాగుపడుతుంది, నీ లైఫ్ టర్న్ అయిపోతుంది అని నాకు దాంట్లో తెలిసిందండి, తాళపత్రాలలో. నేను అతనికి చెప్పాను, ఇప్పుడు ఎంతమంది ఆయనకు పిల్లలు అంటే, నాకు ఒక్కతే పాప సార్ అన్న. నీకు రెండో సంతానం కనుక అంటే, వాస్తవానికి ఏంటంటే మగ సంతానము తులారాశి ఈ యొక్క జాతకంలో నీకు జన్మించబోతున్నాడు. ఇది జన్మించిన తర్వాత నీ లైఫ్ టర్న్ మొత్తం చేంజ్ అవుతుంది అని చెప్పాను. అన్నట్టుగానే ఆయనకి
తులారాశిలో జన్మించినటువంటి సంతానం తులారాశిలో జన్మించాడండి అబ్బాయి. అంటే నేను తులారాశిలో జన్మిస్తేనే ఇట్లా అని చెప్పాను అనుకోండి, ఆయన ఆ టైంకి ఆపరేషన్ చేస్తాడు. నేనేం చెప్పానంటే, నీకు ఇంటికి ద్వితీయ సంతానం మగ సంతానం వస్తుంది, ఆ మగ సంతానం జన్మిస్తే నీ లైఫ్ టర్న్ అయిపోతుంది బా అని చెప్పాను. నేను అన్నట్టుగానే వాస్తవానికి మగ సంతానం జన్మించారు. తులారాశి అనేది ఆ తర్వాత నేను అనుకున్నాను, నేను ఏ రాశిలో జన్మించాడంటే సో తులారాశి అని చెప్పాడు నాకు. అప్పుడు అతనికి స్టార్ట్ అయిందండి, లైఫ్ టర్న్ అయిపోయింది. ఒకప్పుడు ఏమీ లేదు అసలే, ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టుకున్నాడు. ఒక ఇండస్ట్రీ పెట్టుకొని మంచిగా హ్యాపీగా ఉన్నాడండి. సంపాదించాడు, సొంతగా మిషనరీ కొనుక్కొచ్చుకొని చేసుకొని అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ పెద్దగా స్థాపించి దాంట్లో ఒక 30 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. నిజంగా గొప్పవాడండి. అది మామూలు విషయం కాదు కదా నేను చెప్పేది. ఎంత అదృష్టవంతుడు, ఎలా ఉంది చూడండి. అప్పుడు తన లైఫ్, తన హోదా పెరిగిపోయింది. ఇక అతను పని చేయట్లేదు, నిలబడి చూసుకొని పని చేయించుకుంటున్నాడు. ఆర్డర్లు వస్తే రాపించుకునే వాళ్ళు కొంతమంది ఉంటే అతను వచ్చి చూసుకొని వ్యవహారాలు అంతా ఇన్ఛార్జ్ చెప్పి ఈయన హ్యాపీగా కాలు మీద కాలేసుకొని హ్యాపీగా ఉన్నాడు ఇంట్లో. అంత పని వర్క్ నడుస్తూనే ఉన్నది. మరి ఏదైనా కూడా సృష్టించే వరకే, సృష్టించామంటే తన పనిని కల్పించామంటే అది నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, ఎక్కడో ఉన్నటువంటి ముఖేష్ అంబానీ హైదరాబాద్లో బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, కృష్ణానగర్లోనో ఎక్కడో రిలయన్స్ ఫ్రెష్ పెట్టుకున్నాడు. అతనికి తెలుసా అండి షాప్ అది ఉన్నదని? చెప్తాడా? పోనీ నా ప్లేస్లో ఒక షాప్ ఉందని ఆయన చెప్తాడా? దానిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, ఆ మేనేజర్ పేరు ఇతని పేరు అని చెప్తాడా? అతనికి చెప్తాడండి? అసలు ఎక్కడెక్కడ ఓన్లీ ఆయన దగ్గర ఒక మ్యాప్లో ఇక్కడ ఉన్నాయని కూడా అర్థం చేసుకోలేని పక్షంలో ఉంటాడు. ఆయనే జస్ట్ ఒక మార్కెట్ను సృష్టించి దాన్ని డెవలప్ చేశాడు అంతే. వాళ్ళకి తెలియదండి ఎక్కడెక్కడ షాపులు ఉన్నాయో అతనికి తెలియదు. తెలియకుండా అన్ని వేల కోట్లు, అన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. చూడండి, మొత్తం భారతదేశంలో మనం ఎక్కడ ఏ వస్తువు కొన్నా, ఏ ఫోన్ మాట్లాడినా కూడా అతని ఖాతాలోకి పడిపోతుంది. అతన్ని మనం ఎంకరేజ్ చేస్తాం అనుకో, ఎంకరేజ్ చేయాలి. కానీ ఆయన అంత సంపాదిస్తానంటే ఆయన కష్టపడ్డాడు, అదృష్టం కలిసి వచ్చింది, సంపాదించుకుంటాడు. సంపాదించుకొని మనం అతని మీద ఎందుకు ఏడవాలి? మనం సంపాదించాలని కోరుకోవాలి అంతే. ఎదుటివాడిని చూసి వాడు అంత సంపాదిస్తాడు, ఇంత సంపాదిస్తాడు మనం అనుకోవద్దండి. మనం అతనిలాగా సంపాదించాలి అని కోరుకోవాలి అంతేనండి నేను చెప్పేది. ఒకవేళ ఆయన మీద కన్ను దృష్టి పెట్టుకు ఆయన అమ్మాయి ఇంత అంత సంపాదిస్తాడంటే నువ్వు తినడానికి కూడా తిండికి వెళ్ళదు నీకు. ఊరికైనా సంపాదిస్తున్నాడా? ఎంత కష్టపడవచ్చు, ఎంత ఇబ్బందులు పడి ఆ రేంజ్కి రావచ్చు, ఎన్ని శక్తులను, ఎన్ని రాజకీయంగా, ఎన్ని గూండాయిజాలను, ఎంత రాజకీయాన్ని చేసి అంత స్థాయికి ఎదిగి ఉంటాడు. ఏదో మామూలుగానే ఈజీగా ఎదిగేది కరెక్ట్ కాదంటే. కాబట్టి మనం మన పక్కనున్నవాడు ఎదగాలని కోరుకోవాలి అంతేనండి నేను చెప్పేది. పక్కనున్నవాడు, మనకు తెలిసిన వాడు ఎదిగితే మంచి, ఎప్పటికైనా మనకు ఏదైనా సహాయం చేస్తాడు. అదే మనకు ఎవడు తెలియని వాడు ఎదిగితే మనకేం ఉపయోగం అండి. అందుకే మన పక్కన ఉన్నవాడిని ఎప్పుడు ప్రేమించాలి అంటాను నేను. వాడిని ఎప్పుడు కూడా మనం ద్వేషించకూడదు, వారి మీద ఈర్ష్య పెట్టుకోకూడదు, అహం పెట్టుకోవద్దు, కోపం చూపెట్టొద్దు. మనం ఎదుటి వాడిని బాగు కోరుకుంటే అప్పుడు మనకు బాగు జరుగుతుందండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చెప్పేది అదే. కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వారికి మీకు ఒక మంచి టైం అనేది కూడా స్టార్ట్ అయింది. మీ లైఫ్ అనేది కూడా టర్న్ కాబోతుంది. కొన్ని నియమాలు పాటించండి తులారాశి వారు. మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 ఒకట్లు ఉంటే కొంత డిస్టర్బెన్స్ కూడా కలగవచ్చు అని నేను గ్రహించాను. మీ పేర్లు LGCS అనే అక్షరాలతో, ఏ అనే అక్షరంతో పేర్లు మొదలు కాకూడదు. ఇంటికి తూర్పు దిక్కున నివాసము, వ్యాపార సంస్థలు కానీ, నివసించే ఇల్లు కానీ తూర్పు దిక్కున ఉండకూడదు. ఇంటికి మొదటి సంతానం కానీ, తృతీయ సంతానం కానీ అయి ఉండకూడదు. డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే 1 డెస్టినీ నెంబర్ అనేది కూడా రాకూడదు. అదేవిధంగా మీరు తులారాశి వారైతే మీరు పర్టికులర్గా, పర్సనల్గా మీరు నన్ను సంప్రదించాలంటే ప్రతి శని ఆదివారాలలో కూడా హైదరాబాద్ మహానగరంలో ఉంటున్నాను. సెప్టెంబర్ 10వ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటాను. 11వ తారీఖున రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను. 12వ తారీఖున వైజాగ్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకున్నటువంటి రాజమండ్రి పరిసర ప్రాంతాలలో కనుక చూస్తే తణుకు,
సీతానాగారం, కోరుకొండ, గోకవరం అండ్ రాజానగరం, తర్వాత కడియం, రంగంపేట, అనపర్తి, బిక్కవోలు, కోవూరు, అదేవిధంగా చాగల్లు, తాళ్ళపూడి, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, దేవరపల్లి అండ్ గోపాలపురం, నల్లజర్ల, ఈ కొన్ని మండలాలు దాదాపుగా నాకు చాలా మంది పరిచయస్తులు ఉన్నారండి ఆ ప్రాంతాలలో. కడియంలో అయితే నర్సరీలో చాలా మంది నా దగ్గరికి కలెక్షన్కి వచ్చారండి, హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ నుండి ఎక్కడెక్కడికో వేరే వేరే స్టేట్లో కూడా మన మొక్కలు పోతున్నాయంటే నిజంగా వాళ్ళు బాగా సంపాదనలో మునిగి చేరారు, ఉన్నతంగా వాళ్ళ బిజినెస్లు కూడా బాగా నడుస్తున్నాయి. చాలా హ్యాపీ అండి. కాబట్టి మీరు తులారాశిలో కనుక మీరు జన్మించినట్టయితే ఒకసారి నన్ను పర్సనల్గా మీరు కలిసే ప్రయత్నం చేయండి, లేదంటే ఫోన్లో అయినా కలిసే ప్రయత్నం చేయండి. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.